నృసింహ జయంతి సందర్భంగా కాకినాడ గుడారిగుంట జర్నలిస్ట్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ రమా సహిత సత్యదేవ మందిర ప్రాంగణంలో మంగళవారం నాడు విశేష పూజా కార్యక్రమాలు మాధవ పురోహితులు యాతగిరి మధ్వేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. తొలుత నృసింహ విగ్రహానికి మరియు సాలిగ్రామాలకు విశేష అభిషేకాలను నిర్వహించారు. అనంతరం నృసింహ హవనం పేరిట హోమ కార్యక్రమాన్ని సుమారు 2 గంటల పాటు మధ్వేష్ చేశారు. ఈ సందర్భంగా మందిర నిర్వాహకులు డాక్టర్ యాతగిరి పరశురాం మాట్లాడుతూ నరసింహ నామస్మరణతో మనం అన్ని పొందగలమని అన్నారు. ఉత్తరాది మఠాధిపతులు శ్రీ 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 సత్యాత్మ తీర్థ స్వామీజీ సువర్ణ కరములచే బెంగళూరు నగరంలో అతిపెద్ద నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి 12 సంవత్సరాలు పూర్తయిందని, ఈ విగ్రహ ప్రతిష్టాపన సమయంలో దేశంలో ఉన్న ప్రముఖ నృసింహ క్షేత్రాలకు చెందిన సుమారు 60 ప్రాంతాల నుండి తీసుకువచ్చిన విశేష పదార్థాలను నిక్షిప్తం చేసి వాటిపైన శ్రీ నృసింహస్వామి వారిని ప్రతిష్ఠించారని, ఎంతో మహిమతో నేడు భక్తులకు స్వామివారి ఆశీస్సులను శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ మంత్రాక్షతలతో ఆశీర్వదిస్తున్నారని పరశురాం చెప్పారు. ఇంతటి మహిమాన్విత కలిగిన దివ్య క్షేత్రంగా బెంగళూరు ఉత్తరాది మఠం నరసింహ దేవస్థానాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మాధవ పురోహితులు యాతగిరి మధ్వేష్ మాట్లాడుతూ నరసింహ నామస్మరణతో మనం అన్ని పొందగలమని, అందుకు గురువుల అనుగ్రహం కూడా ఎంతో అవసరమని చెప్పారు. కోవిడ్ సమయంలో నృసింహ నామస్మరణ మరియు జపాన్ని దేశమంతా శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ స్వీయ పర్యవేక్షణలో భక్తులందరూ దీక్షతో చేశారని, దాని ఫలితమే ఉపద్రవాన్ని తగ్గించడమే కాక మనం అందరము ఆరోగ్యంగా జీవిస్తున్నామన్నారు. ఆ సమయంలోనే మైసూరు ఉత్తరాది మఠంలో ధన్వంతరి రూప పరమాత్మ అద్భుత విగ్రహాన్ని స్వామీజీ ప్రతిష్ఠించి మానవలోకానికి ఎంతో సహాయం చేశారని గుర్తు చేసుకున్నారు. లక్ష్మీ నరసింహస్వామిని అర్చించిన వారందరూ ఇహలోకంలో సౌభాగ్యాన్ని, పరలోకంలో భగవంతుడి సాన్నిధ్యాన్ని పొందారని అనేక ఉదాహరణలతో మధ్వేష్ వివరించారు. యజమానుల గోత్రనామాలతో పూజ, హోమాది కార్యక్రమాలను నిర్వహించామని చెప్పారు. కలియుగంలో నరసింహ నామస్మరణ ఎంతో అవసరమని చెప్పారు. పూర్ణాహుతి కార్యక్రమాన్ని పరశురాం, తుంగమణి దంపతులు నిర్వహించారు. నరసింహ భక్తి గీతాలను శ్రీమతి అమూల్య, రుక్మిణి, శ్రీమతి మౌనికలు ఆలపించారు. కార్యక్రమంలో ప్రసాదమూర్తి, రఘోత్తమ, లక్ష్మీకాంత్, రమామణి దీక్షితులు పాల్గొని ప్రదక్షిణాది కార్యక్రమాలు చేశారు. నరసింహస్వామి వారి జయంతి మహోత్సవం సందర్భంగా స్థానిక గొడారిగుంట రమా సహిత సత్యనారాయణ స్వామివారు, దాసాంజనేయ స్వామివారు, ఉమా సాంబశివ స్వామి వారి యొక్క దేవస్థానము నందు భక్తుల యొక్క అందరి గోత్రము, వారి యొక్క నామధేయములతో లక్ష్మీ నరసింహస్వామి వారి భీషణం భద్రం, మనల్ని ఎల్లప్పుడూ కూడా ఆ నరసింహస్వామి వారు భద్రముగా చూసుకుంటూ మనలందరినీ కూడా ధర్మ మార్గంలో నడిపిస్తూ ఉండాలని మా గురువులైనటువంటి వారు శ్రీ 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 1008 సత్యాత్మ తీర్థ శ్రీపాదుల వారి విశేష అనుగ్రహంతో ఇటువంటి కార్యక్రమాలు ఈ రోజున నరసింహ జయంతి సందర్భంగా లక్ష్మీ నరసింహ హవనము మరియు నవగ్రహ హోమము, అష్టదిక్పాలకుల హోమము, ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరగాలి అంటే గణపతి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. కాబట్టి ఆ గణపతికి 24 సార్లు ఆహుతి కూడా ఇవ్వడము జరిగినది. అందరు దేవతలు కూడా సమస్త భక్తుల యొక్క విశేష అనుగ్రహం కలిగి సన్మార్గంలో నడుస్తూ దైవ కార్యక్రమాలు జరిపిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను.